గమనించండి. ప్రభు అంట మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్వసంతానమా, మీరు చెడ్డవలే ఉండి ఎలా మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు, వినికి నమ్మిక పలుకు. హృదయములో ఏది నిండి ఉంటే అది నీ నోటి గుండా బయటకు వస్తుంది. అందుచేత మీరు చెడ్డతరమా, మీ హృదయం దేనితో నిండి ఉండునో అది బయటకు వచ్చింది. కాబట్టి సాతాను మూతితో పలికాడు, అవ్వమ్మ చెవితో వినింది. చెవితో విన్నది హృదయములో నమ్మింది. నమ్మిన మాట నమ్మినట్లుండగా నమ్మిన పలుకు ఆదాముతో పలికింది. ఆదాము అవ్వ పలుకు విన్నాడు. విని ఆదాము కూడా ఏం చేశాడు? హృదయంలో నమ్మాడు. నమ్మి అన్నాడు, అనుకున్నాడు, నమ్మాడు, పూనుకున్నాడు, సతికలు అన్నాడు. అందుకే ఏం వింటూ ఉన్నారో జాగ్రత్త పడ్డాడు. హృదయంలోనికి ఏం ప్రవేశిస్తూ ఉందో ఆలోచించాడు. అందుకే విను